తెలంగాణలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఒక ఐఏఎస్ అధికారిని, భర్త అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, బోలెడంత సంపద, సమాజంలో హోదా అన్నీ ఉన్నాయి. కానీ ఆ దంపతులకు ఇప్పుడు ఒకే ఒక్క చిక్కొచ్చి పడింది. అది వారి 32 ఏళ్ల కుమారుడి పెళ్లి. కెరీర్లో ఎదగాలి, పూర్తి స్థాయిలో సెటిల్ అవ్వాలనుకుంటూ ఆ యువకుడు పెళ్లి మాట ఎత్తితేనే దాటవేస్తున్నాడు. ఇది కేవలం ఆ ఒక్క కుటుంబ సమస్య కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో నేటి తరం యువతలో కనిపిస్తున్న ధోరణి ఇది. పెద్దల ఒత్తిడి కారణంగానో, కెరీర్ గురించి పెద్దగా ఒత్తిళ్లు లేకపోవడం వల్లనో ఒకప్పుడు 25 ఏళ్లు దాటకుండానే పెళ్లి ఆలోచన చేసే యువత ఇప్పుడు 30 ఏళ్లు దాటినా పెళ్లిపీటలెక్కడానికి సిద్ధపడట్లేదు. కెరీర్లో స్థిరపడ్డాకే పెళ్లి అనే ధోరణి పెరిగిపోతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన మ్యాట్రిమోనీ పోర్టల్స్ డేటాను పరిశీలిస్తే 2020 తర్వాత రిజిస్టర్ చేసుకున్న వారిలో 70% మంది 30 ఏళ్లు పైబడిన వారే. గత 5 ఏళ్లలో నమోదైన ప్రొఫైల్స్ లో 25 ఏళ్లలోపు యువకులవి కేవలం 2% ఉన్నాయి. 90% పైగా ప్రొఫైల్స్ 28 ఏళ్లు. అంతకు పైబడిన వారివే అబ్బాయిలు సగటున 32 నుంచి 35 ఏళ్ల మధ్య, అమ్మాయిలు 28 నుంచి 31 ఏళ్ల మధ్య వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారని హైదరాబాద్కు చెందిన ఒక మ్యారేజ్ బ్యూరో నిర్వాహకురాలు తెలిపారు. హైదరాబాద్, విశాఖ, విజయవాడ లాంటి నగరాల్లో 30 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉండి ఇంకా వివాహం చేసుకోని యువత సంఖ్య గత దశాబ్దంతో పోల్చితే 32% పెరిగింది. అయితే జీవితంలో కెరీర్ ఎంత ముఖ్యమో, వైద్యపరంగా తగిన వయస్సులో వివాహం చేసుకోవడం కూడా అంతే ముఖ్యమని వైద్య నిపుణులు అంటున్నారు. జీవితంలో స్థిరపడడం ముఖ్యమే గాని ఎంత మూల్యానికి అనేది ప్రశ్న. ఈ పరుగులో పడి వివాహం అనేది వారి ప్రాధాన్య అంశం జాబితాలో నుంచి చివరి అంశంగా మారుతోంది. వైద్యశాస్త్రం ప్రకారం 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు సంతానోత్పత్తికి అత్యంత అనువైన సమయం. 30 ఏళ్లు దాటిన మహిళల్లో అండాల నాణ్యత తగ్గడం వల్ల సహజంగా గర్భం దాల్చే అవకాశం 40% మేర తగ్గిపోతుందని, ఇలా ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల చాలా మంది దంపతులు ఐవీఎఫ్ కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ వంటి ప్రధాన నగరాలు, పట్టణాల్లోనే కాక జిల్లా కేంద్రాల్లోనూ గల్లీకో ఐవీఎఫ్ సెంటర్లు వెలవడానికి ప్రధాన కారణం లేట్ మ్యారేజ్లేనని వారు చెబుతున్నారు.